గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. జనసేన పార్టీ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా పెండింగ్ బిల్లులు చెల్లించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి 5 నెలలు అవుతున్నా ఇప్పటికీ హామీ నెరవేర్చలేదు అని మండిపడ్డారు. తమ కుటుంబాలను రోడ్డున పడేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగులు. మేమే మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ కేరళలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా మీటింగ్ చేసి 6 కమిటీ వాళ్ళతో త్వరలో ఎండింగ్ మొత్తం పేమెంట్ ఇస్తామని 2.5 సంవత్సరాల నుంచి మా యొక్క బిల్స్ మేము చేసిన పని నిమిత్తం బిల్స్ పెండింగ్ ఉన్నాయండి. ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయమని గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి అందరు ఆఫీసర్ల దగ్గరికి రకరకాల ప్లాట్ఫామ్ మీద చెప్పామండి. ఈ రోజు వరకు ఒక 10% మాత్రమే బిల్స్ క్లియర్ అయ్యాయండి. జూన్ 18వ తారీఖున మా శాఖ మంత్రి వాళ్ళు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారండి. మీ బిల్స్ అన్ని అప్లోడ్ చేయగానే ఇమీడియట్ గా పేమెంట్ చేయిస్తామని. మా బిల్స్ అన్ని అప్లోడ్ అయ్యి కూడా 1 మంత్ అయిపోయిందండి. కాబట్టి మా బిల్స్ అన్ని ఇమీడియట్ గా క్లియర్ చేసే వరకు మేము ఇక్కడి నుంచి ఇళ్లకెళ్ళని పరిస్థితిలో ఉన్నాము. అర్థం చేసుకుని మా బిల్స్ అన్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం. మా పరిస్థితులు చూస్తే చాలా ఆగామి గోచరంగా ఉన్నాయి. ఇది కాకుండా మాకు ఇంకా దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఇంకా బీఆర్ఓ రిలీజ్ చేయవలసి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో తప్పించుకుని స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడేసింది. ఈ జేజీఎం ప్రాజెక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, దాన్నేమో జేజీఎం చేతులు సెంట్రల్ గవర్నమెంట్ చేతులు తీసేసి స్టేట్ గవర్నమెంట్ పెట్టినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ముందు 620 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తాం మీకు, ఇది ఒక 1 మంత్ లో క్లియర్ అయిపోతే మిగతా 2,000 కోట్లు కూడా మీకు మరొక 2-3 మాసాలు టైం తీసుకుని మిగతా క్లియర్ చేస్తామన్నాం. అలాంటిది ఇప్పుడు దాకా 170 కోట్లు రిలీజ్ చేశారంటే మిగతా ఈ 470 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తారు. మాకు గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి చేసిన పనులు, 2 ఏళ్ల క్రితం అప్లోడ్ అయిన బిల్స్ ఇంకా పేమెంట్ పూర్తిగా కాకపోవడం వల్లనండి ఈ సమస్య ఈ రోజు ఉత్పన్నమైంది కాదండి. గత 2 ఏళ్లుగా మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. ఈ సమస్య మీద అనేక వేదికల మీద మా అసంతృప్తిని గాని మా బాధని గాని వ్యక్తపరుచుకుని ఉన్నాం ఆల్రెడీ. కానీ దీని మీద పెద్దగా పురోగతి అయితే కనపడలేదు. కాకపోతే మొన్న ఏప్రిల్ నుంచి కూడా జేజీఎం 2.0 గైడ్ లైన్స్ ప్రకారం చాలా మార్పులు అయితే జరిగాయి. జేజీఎం 2.0 ప్రకారం రెట్రో ఫిట్టింగ్ అన్న ఒక పద్ధతిలో చేసిన వర్కులకి సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ గా ఫండింగ్ ఆపేసి స్టేట్ గవర్నమెంట్ బర్డెన్ గా ప్రకటించింది సార్. ఈ విషయమై మేము ఇంకా ఆందోళన చెంది మా ఆందోళన ఉధృతం చేశాం.